బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా బీఆర్ఎస్ పార్టీకి పదవులు అధికారం ముఖ్యం కాదు, ప్రజల హరీష్ రావు అంటే అంత ప్రేమ ఎందుకన్నా? హరీష్ అన్న అనే వ్యక్తి ప్రజల పక్షాన 24 అవర్స్ కొట్లాడే వ్యక్తి. చాలా మటుకు సైలెంట్గా అయ్యి హరీష్ రావు గారు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఆఖరికి ఎంఐఎం కానీ కేసీఆర్ గారు లేకపోతే హరీష్ రావు గారికి సీఎం పదవి ఆఫర్ వస్తే సీఎం ఆఫర్ ఈఎన్ పార్టీ ఏదో నాకు చెప్పండి, నేను చెప్తాను. ఇప్పుడు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మరి మంచి సంపాదించుకున్నాను. బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంపాదించుకున్నారా అంటే అసెంబ్లీలో టైం ఇయర్ మైక్ కడిగేతారు అంటారు. గత 10 సంవత్సరాలలో ఉన్నప్పుడు ప్రతిపక్షం అనేది లేకుండా కాంగ్రెస్ పార్టీ గంపగుత్తల గుర్రలను ఉన్నట్టుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ కదా. ఆయన ఏమన్నా అంటే నేను లంక బిందెలునే అనుకున్నా అంటాడు, లేకపోతే చాతగాని ప్రభుత్వం మనకి అప్పులు చేసిపోయింది కేసీఆర్ అంటున్నదా. నిర్దాక్షిణ్యంగా దిగిపో, అదే ప్రజలు ఎన్నుకున్న ప్రజలు కూడా కోరుకుంటున్నారు. సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ కైవసం చేసుకున్నంత దమ్ము మీద హరీష్ అన్న అడ్డ సిద్దిపేట. ఈ సిద్దిపేట అడ్డకు ప్రభుత్వం ఏదైనా సరే పేదల పక్షాన బంద్ చేస్తేనే తప్ప కాంట్రాక్టర్లకు బంద్ చేయమను, కమిషనర్ దారాలను క్లోజ్ చేయమను. ఈ పేదలది క్లోజ్ చేసుడేంది? కేసీఆర్ కిట్టు అవసరం అనుకుంటే పేరు మార్చుకోమను. ఇట్లా లేనిపోని మాటలు చెప్పి రైతులను మోసం చేసిన ప్రభుత్వమే. రైతాంగం ఏంటంటే నమ్మితే ప్రాణం ఇచ్చే రకం ఉంటారు రైతులు. నమస్తే, నేను మీ మేరు రాజేష్, మన కర్తవ్యం న్యూస్ ఛానల్ మిత్రులారా. ఈరోజు మన గెస్ట్ హరీష్ రావు గారికి వీరాభిమాని, ఎప్పుడు హరీష్ రావు గారితోనే అడుజాడుగా నడిచే వ్యక్తి, సిద్దిపేట జిల్లా జనరల్ సెక్రటరీ, నియోజకవర్గ జనరల్ సెక్రటరీ జీపీఆర్ గారు మనతో పాటు ఉన్నారు. అన్నకైతే ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారా? బాగున్నా. ఎట్లుందన్న, బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా సలసల అయినట్టున్నారు. లేదు, బీఆర్ఎస్ పార్టీకి అధికారం ముఖ్యం కాదు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ, ప్రజల పక్షాన 24 అవర్స్ కొట్లాడే పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి పదవులు అధికారం ముఖ్యం కాదు, ప్రజల సంక్షేమము, ప్రజల బాగోగులే బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమని ఈ సందర్భంగా మీకు చెప్తున్నా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎట్లుంది, అధికారం కోల్పోయిన తర్వాత ఎట్లుంది? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా నేను మళ్ళీ అదే చెప్పదలుచుకున్నా. బీఆర్ఎస్ పార్టీకి అధికారం అనేది కొత్త ఏం కాదు. పదవులు అనేది మీరు చూసుంటారు గతంలో. బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ప్రజలకు ఏది మేలు జరుగుతుందో దాన్ని కోరుకునే పార్టీ తప్ప అధికారం కోసం పదవుల కోసం పాకులాడే పార్టీ కాదు. హరీష్ రావు గారితో అంత చనువు ఉన్నంత మీకు, అంటే హరీష్ రావు అంటే అంత ప్రేమ ఎందుకన్నా? హరీష్ రావు అంటే ప్రేమ ఎందుకు అని నన్ను ఒక్కడం కాదు, స్టేట్ మొత్తం ప్రేమని ఉంటుంది. హరీష్ అన్నకు ప్రజల పక్షాన కొట్లాడే నాయకుడు. రైతులకేమైనా హరీష్ అన్నకు బాధ, విద్యారంగం వ్యవస్థకి ఏమైనా హరీష్ అన్నకే బాధ, ఈరోజు ఐటీ రంగంకి ఏదైనా హరీష్ అన్నకే బాధ. హరీష్ అన్న అనే వ్యక్తి ఒక హరీష్ అన్ననే కాదు, హరీష్ అన్న అన్ని పార్టీలకు కావలసిన వాడు. ఎందుకంటే హరీష్ అన్న అనే వ్యక్తి ప్రజల పక్షాన 24 అవర్స్ కొట్లాడే వ్యక్తి. స్వార్థ రాజకీయాలు హరీష్ అన్నకు తెలియదు. అంటే సరే, మీరు అంటున్నది మంచిగా ఉంది. అధికారం కోల్పోయిన తర్వాత చాలా మటుకు సైలెంట్గా అయ్యి హరీష్ రావు గారు తన పని ఏందో తను చేసుకుంటున్నట్టుగా కనబడుతుంది. చాలా మంది బయట ప్రజలు కూడా అంటున్నారు కదా. హరీష్ అన్నకు పదవులు కొత్త ఏం కాదు, మీరు మళ్ళీ చెప్పదలుచుకుంది అదే. పదవులు కొత్త కాదు, పదవులు అధికారం అనేది హరీష్ అన్నకు కొత్త ఏం కాదు. 24 అవర్స్ కులము లేదు, మతం లేదు, ఏ పార్టీ ఆ పార్టీ, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఆఖరికి ఎంఐఎం కానీ బీఆర్ఎస్ కానీ అందరినీ ప్రజలను సమానంగా చూసే నాయకుడు హరీష్ అన్న. ఏ పార్టీ వాళ్ళైనా మంచి చేస్తే స్వాగతిస్తాడు, ఏదైనా రాంగ్ స్టెప్ వేస్తేనే దాన్ని నిలదీస్తాడు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, విద్యారంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ ఐటీ రంగంలో కానీ ఏ రంగంలో అయినా సరే హరీష్ అన్నకు ఇది తప్పు జరుగుతుంది, ప్రజలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆగమయ పరిస్థితి ఉన్నప్పుడే హరీష్ అన్నకు ఒక ఆలోచన వస్తుంది, ఇది తప్పు, నా ప్రజలకు అన్యాయం జరగద్దు అన్నదే హరీష్ అన్న ముఖ్య ఉద్దేశం తప్ప ఆయనకు అధికారాలు ఈ పదవులు కొత్త ఏం కాదు. నేను ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నా. హరీష్ అన్న దగ్గరికి బీజేపీ క్యాండిడేట్ పోయినా, కాంగ్రెస్ క్యాండిడేట్ పోయినా, ఎంఐఎం క్యాండిడేట్ పోయినా, ఏ పార్టీ పోయినా, అన్న నాకు ఈ ఆపద ఉంది, నా పరిస్థితి బాగలేదు, ఇట్లా హాస్పిటల్ ఉన్నారు అంటే వెంటనే స్పందించి తన వంతు సాయం చేశాడు. డాక్టర్లకు వెంటనే ఫోన్ చేసి
ఎటుబెట్టి ఆయన ప్రాణాలు బాగుండాలి, క్షేమంగా ఉండాలని కోరుకునే వ్యక్తి తప్ప ఆయనకు ఈ అధికారాలు, ఈ సీఎంలు ఎన్ని ఆఫర్లు ఇచ్చారో మీరు చూసుంటారు గతంలో. సీఎం ఆఫర్లు ఇయ్యని పార్టీ ఏదో నాకు చెప్పండి, నేను చెప్తా. అంటే ఏ పార్టీ ఇవ్వలేదు సీఎం పార్టీ ఆఫర్. ఆయనకు పదవులు కాదు ముఖ్యం, ప్రజల సంక్షేమము, ప్రజల బాగోగులే హరీష్ అన్నకు ముఖ్యం. అంటే సీఎం పదవులు ఆఫర్లు వచ్చినాయని మీరు అంటారు కదా, అంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడుస్తున్నా కాబట్టి ఆ పార్టీని వీడలేక కేసీఆర్ ఆయన అడుగుజాడలు నడవాలని చెప్పి కేవలం ఆయనతో ఉండాలని చెప్పే ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు గారు ఉన్నారని అదందరు అంటే క్లారిటీగా అర్థమవుతుంది. ఒకవేళ అదే కేసీఆర్ గారు లేకపోతే హరీష్ రావు గారికి సీఎం పదవి ఆఫర్ వస్తే పార్టీ మారడానికి రూల్ ఉన్నదా ఏమన్నా? అయితే మన పుట్టుక తప్పు కాదు, పుట్టుక పేదరికంలో పుట్టచ్చు, కాకపోతే నువ్వు పేదరికంలో పుట్టినావు, పేదవాడిపైన బతకడం అనేది తప్పు. నీ ప్రస్థానం, హరీష్ అన్న ప్రస్థానం ఓకే, కేసీఆర్ ద్వారానే హరీష్ అన్న రాజకీయంలోకి ఎంటర్ అయ్యిండు, అది తప్పేం కాదు, అది నగ్న సత్యం. హరీష్ అన్న కూడా చాలా సందర్భాల్లో చెప్పిండు, నేను కేసీఆర్ సార్ అడుగుజాడని నడతా, కేసీఆర్ సార్ ఏం చెప్పినా అదేనికే నేను కట్టుబడి పనిచేస్తా, ఒక సామాన్య కార్యకర్త, నేను ఒక బీఆర్ఎస్ పార్టీకి సామాన్య కార్యకర్తగానే పనిచేస్తా అన్నాడు తప్ప ఏనాడు తిరుగుబాటు చేయలేడు. అలాంటి క్యారెక్టర్ కూడా హరీష్ అన్నది కాదు. ఇప్పుడు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మరి మంచిగా సంపాదించుకున్నాను ఆస్తి ఎవరు? బీఆర్ఎస్ పార్టీ నాయకులు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంపాదించుకున్నారా అంటే దానికి మీరు మీడియా సాక్ష్యం. అది ఎవరు సంపాదించుకున్నారు, ఎవరు సంపాదించుకోలేదో మీరు చూస్తారు. ఒకటి మొత్తం హరీష్ రావు గారి పేరు చెప్పి సిద్దిపేటలో మొత్తం సెటిల్మెంట్లే చేసిర్రు, సిద్దిపేటలో మొత్తం సెటిల్మెంట్ చేసిర్రు, మొత్తం హరీష్ రావు పేరు బదనాం చేసిర్రు అని చెప్పి కూడా ఎన్నో వార్తా కథనాలు వచ్చినాయి. అది బురద చల్లడం అనే అర్థం. వాళ్ళ పేరు చెప్పమనండి, ఎంక్వైరీ ఏమండి, చట్టం అందరికీ చుట్టమే, అందరికీ చుట్టమేం కాదు. ఎక్కడ చూసినా ఇటు ప్రభుత్వ భూములు కబ్జా చేస్తుర్రు, ఇక్కడ ఈ సెటిల్మెంట్ చేస్తుర్రు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద హరీష్ రావు పేరు అడ్డం పెట్టుకొని వాడుతుర్రు అని చెప్పి గతంలో కూడా చూసినాం. అది కేవలం అది బీజేపీ కాంగ్రెస్ చేస్తున్న కుట్రలు. ఎందుకంటే ఆయన ఒక న్యాయబద్ధంగా పోతుండు కాబట్టి ఈయన మీద బురద చల్లాలని. ఇట్లాగా హరీష్ అన్న తప్పు చేయడు, అట్లీస్ట్ ఆయనతో తిరిగే కార్యకర్తలన్నా ఇట్లా ఈ బురద చల్లితే వాళ్ళు భయానికి హరీష్ అన్న ఎంబడి తిరిగాడు అని వీళ్ళ భ్రమ. కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు ఉన్నారు, కరుడు కట్టిన బీజేపీ వాదులు ఉన్నారు. కాకపోతే ఆయనకు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆయనకు పార్టీలతో సంబంధం లేదు, నియోజకవర్గ ప్రజలను మొత్తం సేమ్ అదే విధంగా చూస్తారు. మీ భ్రమ అది. ఎంబడ తిరిగినంత మాత్రాన హరీష్ అన్న కాన్వాయిలు ఎక్కిన కార్యకర్తకే హరీష్ అన్న ఫేవర్ చేస్తారనేది మీ భ్రమ. హరీష్ అన్న ఉద్దేశం ఏంటంటే ఏ పని చేసినా, ఎవరు ఏం చేసినా పని చేసుకునే వాళ్ళనే ఇష్టపడతారు. ఖాళీ తిరిగితే హరీష్ అన్న ఇష్టపడడు. పుట్టిన తల్లిదండ్రులకు మేలు చేయాలి, తల్లిదండ్రులకు పేరు తేవాలా, నువ్వు చదువుకున్న గురువుకు పేరు తేవాలా, అట్లుంటుంది హరీష్ ఉద్దేశం. ఇది కాంగ్రెస్ పని కట్టుకొని హరీష్ అన్న వెనక తిరిగే వాళ్ళు బీజేపీ ఇట్లా భూ కబ్జాలు చేస్తురు, అది చేస్తురు అంటే వాళ్ళకి ఛాన్స్ లేదు, ఆయన ఛాన్స్ ఇయ్యడు, తప్పు చేయడు. కాబట్టి మీరు తెలుసు అసెంబ్లీలో ఆయనకు టైం ఇయ్యరు, మైక్ కట్ చేస్తారు. అంటే అసెంబ్లీలో టైం ఇయ్యరు, మైక్ కట్ చేస్తారు అంటారు. గత 10 సంవత్సరాలలో ఉన్నప్పుడు ప్రతిపక్షం అనేది లేకుండా కాంగ్రెస్ పార్టీ గంపగుత్తల గొర్రెలను కొన్నట్టుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ కదా. ఇప్పుడు మీరు అంటారు కరెక్టే, మంచిగా ఉంది మాట, హరీష్ రావు గారికి మైక్ ఇయ్యరని. కానీ గతంలో వాళ్ళు ప్రతిపక్షాలు ఇట్లా మైక్ కాడ నిలబడేసరికి మైక్ కట్ చేసారు కదా. మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను ఏమంటున్నా, మీరు మంచి క్వశ్చన్ అడిగారు, అడగాల్సిన క్వశ్చన్ అడగాలి, దాన్ని పక్కదారి పెట్టేది, ప్రజలను తప్పుదోరి పట్టించేది. ఇప్పుడు ఒక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు, దాని మీద క్వశ్చన్ అడుగు, దానికి సూటిగా హరీష్ అన్న ఆన్సర్ చెప్తాడు. ఆర్థిక శాఖ చేసిండు, దానికి సంబంధించింది సూటిగా ప్రశ్న అడుగు చెప్తాడు. ఈ నిధులు ఎటువైనాయి, ఈ కాళేశ్వరంకి ఎంత అయింది, లేదంటే ఇంత అయింది. ఆ సబ్జెక్టు కాకుండా పిచ్చి పిచ్చి క్వశ్చన్ నేను చదివింది నేను చెప్తా అంటే, ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ ఇస్తాడు, క్వశ్చన్ ఇస్తాడు, నేను బుక్ మొత్తం చదివినా నేను చదివింది రాస్తా అంటే నడుస్తుందా? ఏ క్వశ్చన్ ఇచ్చిండో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చే మినిమం నాలెడ్జ్ ఉండాలి కదా. మీరు అంటే మంచిగానే చెప్తారు, ఓకే, ఏ క్వశ్చన్ అడగాలి, ఏ సమాధానం చెప్పాలి, మా దగ్గర అంతుంది అని మీరు అంటారు. మరి గతంలో కూడా గతంలో పని చేసినటువంటి ప్రతిపక్షాలు అయినటువంటి ఈ కాంగ్రెస్ అయినా సరే, బీజేపీ అయినా సరే, వాళ్ళు కూడా చదువుకొని వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళే కదా. మరి వాళ్ళకి ఎందుకు మైకులు ఇవ్వాలి మీరు? వాళ్ళకి మైకులు ఇచ్చారు బ్రదర్, మైకులు ఇవ్వలేదు. బైకౌట్ చేస్తే అసెంబ్లీ బయటకు వెళ్ళిపోయారు కదా వాళ్ళు గతంలో. బైకాట్ చేయడం అనేది వాళ్ళు క్వశ్చన్ కు ఆన్సర్ చెప్పకుండా పిచ్చి పిచ్చి నాకు వచ్చింది ఏది చెప్తా అంటే అది అసెంబ్లీ అంటే రాష్ట్రం అది ఇంపార్టెంట్ టైము. ఇప్పుడు మీరు చెప్తుంది ఎట్లుందంటే వాళ్ళకో న్యాయం మాకో న్యాయం అన్నట్టుంది. లేదు, హరీష్ అన్నకు వాళ్ళకు పోలికనే లేదు. ఇది బరాబర్ చెప్తున్నా, అంతే, బరాబర్ చెప్తున్నా అంతే. మరి ఇప్పుడు గతంలో హరీష్ రావు గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు.
మరి ఇప్పుడు అదే సిద్దిపేటలో ఉన్నప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు, ఇప్పుడు కూడా హరీష్ రావు గారు మన ఇప్పుడు సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. ఓకే, ప్రజలంటే ప్రేమ ఉంది అని మీరు అంటారు. మరి ఆరోగ్య శాఖ ఉన్నప్పుడు అదే గవర్నమెంట్ హాస్పిటల్కు రయ్య కాన్వాయ్ వేసుకొని నెలలో 4-5 సార్లు పోయేటాడు. ఓకే, మంత్రి పదవి పోయింది, ప్రభుత్వం పోయింది అని పోగానే మరి అదే గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు పోతలేరు? ఓకే, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. అదే ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పుడు ప్రతి పేద అమ్మాయికైనా పుట్టిన బిడ్డకైనా దగ్గరుండి గవర్నమెంట్ ఒక అన్నదమ్ము లేకున్నా అక్క చెల్లెలు లేకున్నా దగ్గరుండి సర్వీస్ చేసి పుట్టిన బిడ్డకు కేసీఆర్ కుట్టించి వాళ్ళకు అమ్మాయికి అయితే 13,000 ఇచ్చి అబ్బాయికి అయితే 12,000 ఇచ్చి వెహికల్ పెట్టి సొంత అన్నలాగా డైరెక్ట్ ఇంటి ముందు దించే కార్యక్రమం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. మీరు అదంతా చూసుంటారు. ఇప్పుడేం చేస్తున్నారు? ఇప్పుడు కేసీఆర్ కిట్ ఎందుకు బంద్ చేసిరని నేను అడుగుతున్నా. కేసీఆర్ కిట్ ఒకటి బంద్ అయినట్టుంది, కొన్ని వేరే ఏదో దాన్ని చేంజ్ చేసి వేరే స్కీమ్ కూడా తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని చెప్పి పేదల పక్షాన బంద్ చేస్తేనే తప్ప కాంట్రాక్టర్లకు బంద్ చేయమను, కమిషనల్ దారులను క్లోజ్ చేయమను. ఈ పేదలది క్లోజ్ చేసుడేంది? అంటే కేసీఆర్ కిట్ అవసరం అనుకుంటే పేరు మార్చుకోమను, రేవంత్ రెడ్డి కిట్టే అని పెట్టుకోమను. కానీ నా పేద ప్రజల్లో అట్లా ఉండద్దు అన్నదే హరీష్ అన్న ఆవిషయం. రైట్, ఇది అంతా మంచిగా ఉంది. ఓకే, మీరు బాగానే సరే 12,000 ఇచ్చిరు, 24,000, 13,000 ఇచ్చిరు, 26,000. ప్రజలకు పేద ప్రజలకు న్యాయం జరుగుతుందంటే హరీష్ అన్న కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూస్తారు. ఓకే, ఇది ఆనందం కనబడాలంటే హరీష్ అన్నకు ఆనందం కలగాలని మీరు అంటారు, కలుగుతుంది అంటారు. ఓకే, మరి ఇప్పుడు మనకు హాస్పిటల్ శాంక్షన్ అయినా మీరు చూసారు. వెటర్నరీ హాస్పిటల్ ఎక్కడ పోయిందో తెలుసు. కొడంగల్కి ఎందుకు తీసుకుపోయారు? పిల్లలు రేసిన హాస్పిటల్ కొడంగల్. గతంలో కూడా ఇదే జరిగింది. మెడికల్ కాలేజ్ ఎందుకు అసంతృప్తిగా మిగిలింది? ఇదే సీఎంఓ, ఇదే ముఖ్యమంత్రి గారు, మనం రెస్పెక్ట్ ఇస్తున్నాము. ఇదే ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఓన్లీ కొడంగల్కి ముఖ్యమంత్రి కాదు కదా. సిద్దిపేట నిధులు కొడంగల్కి ఎందుకు? గతంలో కూడా ఒక్క దగ్గరకు వచ్చినటువంటి మెడికల్ కాలేజీలకు సంబంధించి సిద్దిపేట తీసుకొచ్చుకోరని చెప్పి అప్పుడు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఇదే మాట సేమ్ డైలాగ్ అన్నారు మీలాగానే. లేకుండా మాట్లాడడం వేరు, ఆధారాలతో మాట్లాడడం వేరు. గతంలో సంగారెడ్డికి వచ్చినటువంటి మెడికల్ కాలేజీలకు సంబంధించిన సిద్దిపేటకు హరీష్ రావు ఎత్తుకోబోతుండు దొంగలాగా అని చెప్పి జగ్గారెడ్డి అన్నారు. వాళ్ళు జగ్గారెడ్డిని ఎవరు నమ్ముతారా అన్న? ఎందుకు ఓటమైండు జగ్గారెడ్డి? అంత ఊపొచ్చింది కదా కాంగ్రెస్ కు, ఎందుకు ఓటమైండు? జగ్గారెడ్డి నమ్మే పరిస్థితి ఉందా జనం? హరీష్ అన్నకు జగ్గారెడ్డితో పోలికనా? మీరు సూటి చెప్పండి నా క్వశ్చన్. గెలిపోవటములు సహజం కదా, గెలిపోవటాలు సహజమే, కానీ విమర్శించే వ్యక్తి కూడా ఆ ప్రస్థానం తీసుకుంటాడు. క్యాండిడేట్ ఏ క్యాండిడేట్ విమర్శిస్తుండో ఆ క్యాండిడేట్ ఎలాంటోడు, ఆయన ప్రస్థానం ఏంది, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది కూడా జనాలు గమనిస్తారు. హరీష్ అన్న నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ రాష్ట్రంలో హరీష్ అన్నను ఏ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసినా భారీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాడు. ఎట్లా అనుకుంటారు మీరు? అది అంతే, ఆయన ప్రజానాయకుడు, ప్రజల పక్షాన కొట్లాడే. ఓన్లీ సిద్దిపేటలో ఉంటే ఓన్లీ సిద్దిపేట కాదు, రాష్ట్రంలో ఏ మూలకు అడిగినా హరీష్ అన్న పేరు తెలియని చిన్న అబ్బాయిని మొదలుకొని పండు ముసలి అమ్మాయి దగ్గరికి అడుగు, హరీష్ అన్న మాకు వస్తే కళ్ళలో పెట్టుకొని చూసుకుంటారు. మేము ఫీల్ అవుతాం, మేము ప్రౌడ్గా ఫీల్ అవుతాం. మాకు హరీష్ అన్న ఎమ్మెల్యే ఉండడం మేము సిద్దిపేట నియోజకవర్గ ప్రజలం చాలా గర్వంగా చెప్పుకుంటాం. ఒకప్పుడు చెప్పేది సిద్దిపేట తెలంగాణ పటంలో సిద్దిపేట అంటే ఏందో తెలియదు, కానీ ఇప్పుడు సిద్దిపేట అంటే తెలియదు. హరీష్ అన్న కాన్స్టిట్యున్సీ అంటే హరీష్ అన్న కాన్స్టిట్యున్సీ, హరీష్ రావు గారు గ్రేట్ లీడర్ అంటారు. అది మీరు చూస్తుంటారు మీడియా. అంటే గ్రేట్ లీడర్ అంటే మీద ఇట్లా మొత్తం రంగులు వేసి అద్దాల మెడ లెక్క దిద్దంగానే లోపల పనులు అక్కడనే బయట ఉండగానే ఈ ఓన్లీ గ్రేట్ లీడర్ అంటారు. నేనేమంటున్నా, హరీష్ అన్న ఉద్దేశం ఒకటే, రైతుల సంక్షేమం, రైతులకు గిట్టుబాటు ధర. విద్యార్థి విభాగంకి వస్తే లైబ్రరీలు కట్టించి చాలా మంది నిరుద్యోగులకు, నిరుపేద విద్యార్థులకు ఈ రాష్ట్రంలో నెంబర్ 1 తీర్చిదిద్దింది. ఏ నోటిఫికేషన్ వస్తే సిద్దిపేట నుండి హైలైట్ నోటిఫికేషన్, ఏ నోటిఫికేషన్ అయినాయి దమ్ముంటే గవర్నమెంట్, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఏమనో సిద్దిపేట నుంచి ఎక్కువ పోస్టులు వస్తాయి, అది మీకు కూడా తెలుసు. ఎందుకు? విద్యా వ్యవస్థను పటిష్టం చేసిందే హరీష్ అన్న. లైబ్రరీలు కట్టించిండు, ఉచిత కోచింగ్ సెంటర్లు పెట్టిరు. ఒకప్పుడు కొంచెం మామూలు మిడిల్ క్లాసు స్టూడెంట్సే హైదరాబాద్ పోయి చదువుకునే పరిస్థితి ఉండే, దిల్సుకున్నారు లాంటివి. కొంత మాలాంటి పెద్దవాళ్ళు ఆ హైదరాబాద్ పోయే పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ ఉచిత కోచింగ్లు పెట్టి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ, ఏ పోస్టులు పడ్డా ఇలా విఆర్ఓ, పంచాయత్ సెక్రటరీ, ఏ రంగమన్నా తీసుకోండి, అన్నం పెట్టి ఒక అన్నలాగా
నేనున్నా అని భరోసా ఇచ్చి ఉచితంగా బుక్కులు ఇచ్చి ఇవాళ కోచింగ్ ఇప్పించి హైదరాబాద్ తరాల కోచింగ్ ఇప్పించి ఈ రాష్ట్రానికి ఒక ఇంటి ఇచ్చిండు. ఇంత మంచిగా చేసిండని మాట్లాడుతున్నారు. మరి మొన్న ఎన్నికలలో మరి 1,00,000 మెజార్టీ అనేది ఎందుకు తగ్గింది? మెజార్టీ అనేది ఒక ఊపు ఏమిది అబద్ధాల ప్రచారం చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పక్కర్లు పట్టుకొని 2 లక్షల మెజార్టీ నేను మీకు ఒకటే సూటిగా నేను చెప్పేది వినండి, 2 లక్షల మెజార్టీ కంటే తక్కువ రాదు అన్నారు. నేను మెజార్టీ తప్పు, ఒక ఫ్లో వచ్చింది. ఆ ఫ్లోలో ఏం చెప్పారు, యువతకు నిరుద్యోగ భృతి అన్నాడు, 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. ఆ యువత ఏమైందంటే సరే ఇంతవరకు గతంలో మీరు కూడా చెప్పారు కదా, నిరుద్యోగులకు నిరుద్యోగ వృద్ధి ఇస్తాము, ఇంటికి ఉద్యోగం అని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రానికి దళితులకు దళిత బంధు 3 ఎకరాల భూమి ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ గతంలో 2018లో 2014లో గతంలో మీరు నేను ఒకటి అడుగుతున్నా, దళితులకు ఇదేంది మన వచ్చింది. సరే దళిత బంధు 10 లక్షలు ఇస్తే ఈ అబద్ధాల ప్రభుత్వం ఏం చెప్పింది, 10 లక్షలు కాదు మా ప్రభుత్వం అధికారం రాగానే 12 లక్షలు ఇస్తా అన్నాడు. క్లోజ్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం క్లోజ్ చేసి చెప్పారు. ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఉంది కదా, ఏడున్నది చెప్పిండు కదా. కాంగ్రెస్ ప్రభుత్వము దళిత బంధు 12 లక్షలు ఇస్తామని ఏడ కూడా చెప్పలే. నిరుద్యోగ వృద్ధి మహాలక్ష్మి పథకాలు ఇస్తామని ఈ ప్రభుత్వం చెప్పి ఏ లక్ష్మి పథకాలు లేవు. ఏ ప్రభుత్వం ఈ రోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఆయనకు ఎవరి మీద ప్రేమ లేదు. మహిళలకు అన్యాయమే చేసిండు, యువతకు అన్యాయం చేసిండు, వ్యవసాయ రంగాన్ని ఐటీ రంగం భాగం చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రియల్ ఎస్టేట్ నేను ఒకటి చెప్పాల్సుకున్నా బ్రదర్, రియల్ ఎస్టేట్ అవుట్, వ్యవసాయ రంగం అవుట్, విద్యా రంగం అవుట్, వైద్య రంగం అవుట్, ఐటీ రంగం ఆగం. ఏ రంగానికి మేలు చేసిండని ఏ ప్రజలు ఆల్రెడీ నేను చెప్పాల్సుకున్నా, నెక్స్ట్ ఎలక్షన్లలో కొడంగల్ రేవంత్ రెడ్డి గెలవడమే కష్టం, ఇది రాసి పెట్టుకో. ఆల్రెడీ అధికారులను నిద్ర పట్టకుండా, వాళ్ళకు నిద్ర లేకుండా ప్రభుత్వ కాలేజీలు అయినా సరే, ప్రభుత్వ హాస్టల్ అయినా సరే, ప్రభుత్వ ఆసుపత్రులు అయినా సరే, వాళ్ళు ఎవ్వరైనా సరే మీటింగ్లలో రివ్యూలలో మాకు భయం అవుతుంది, నిద్ర పోనిస్తలేడు మమ్మల్ని అని చెప్పి పని చేపిస్తుండు. మీరేమో ఏం చేస్తుండు? మేము ప్రభుత్వ విద్యాలయాల పరిస్థితి నేను చెప్పదలుచుకున్నా, సీఎం రేవంత్ రెడ్డి రాగానే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే విజయవంతంగా దగ్గరుండి 1600 స్కూళ్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో మూతపడ్డాయి. గతంలో 1600 స్కూళ్లు మూతపడ్డాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం స్కూల్ స్టార్ట్ అవుతాయి, 2 నెలల వరకు బుక్స్ రావు. ఇది విద్యార్థుల పట్ల విలువ. ఇది అంటే గురుకులాల పరిస్థితి ఏందో మీరు చూసే ఉంటారు. గతంలో కూడా జరిగింది. సాంబార్ నీళ్లు అంటే మీ ప్రభుత్వంలో కూడా జరగలేదు. విద్యార్థులు గురుకులాల సంక్షేమం కోసం ఇప్పుడు మీ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఇస్మాయిల్ కాలేజీలే కదా 40 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. అదంతా వీళ్ళు సృష్టించింది. రేవంత్ రెడ్డి చీటింగ్ చేసి అన్ని లేనిపోని మీడియాను కొని, అప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదు, లేకున్నా ప్రతిపక్షంలో ఉన్నా అది చీటింగ్ చేసే ప్రభుత్వం కాబట్టి చీటింగ్. వీళ్ళందరూ చీటింగ్ చేసారు కదా. అంటే ఇప్పుడు చీటింగ్ కదా, నిరుద్యోగ భృతి అనేది చీటింగ్ కదా. మీరు కూడా అదే పని చేసారు కదా, దళిత బంధును క్లోజ్ చేసుడు చీటింగ్ కదా. మీరు కూడా అదే పని చేసారు కదా. ఇవన్నీ క్లోజ్ చేసిన చిన్న పథకాల నామ ఏమను, రైతు బంధు ఎందుకు రాదు, రైతు బీమా ఎందుకు లేట్ అవుతుంది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రుణమాఫీ ఏమైంది, రుణమాఫీ ఎందుకు కాలేదు, 2 లక్షల రుణమాఫీ ఏడైంది. ఇప్పుడు నేను చూపెట్టాలా రండి, నేనే సిద్దిపేట చౌరస్తాలో పిలుస్తా రండి. 70% రుణమాఫీ అయింది. 70% కాదు బ్రదర్, కొంతమందికి 100% చేస్తా అంటే నమ్మిరు జనం. ఎవరైనా ఇస్తా అంటే ఆశ, పెడతా అంటే అది ఉండదు. ఒక సామెత ఉంది కదా, పెడతా అంటే నమ్ముతారు జనం. కొంతమందికి ఏదో టెక్నికల్ ఇష్యూ వల్ల కాలేదు, టెక్నికల్ ఇష్యూ రాదు, టెక్నికల్ గా ఏం ఇష్యూ లేదు. ఆయన ఏమన్నా అంటే నేను లంక బిందెలునే అనుకున్నా అంటాడు, లేకపోతే చాతగాని ప్రభుత్వం నీళ్లు తెచ్చిండు, మిగులు నిధులు ఉండే పుష్కలంగా కాళేశ్వరం నీళ్ళు వస్తున్నాయి, అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టిరు. ఎప్పుడైనా చూడు బ్రదర్, ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఒక మంచిని మంచి అనాలి, చెడుని చెడు అనాలి, అంతే తప్ప ఎంతసేపు వాళ్ళు నేను లంక మిందలు ఉన్నాయి అనుకున్నా, లేకపోతే మిమ్మల్ని పేగు మొత్తం బీఆర్ఎస్ పార్టీ అధికారం అనేది ప్రజలకు ఏం చేస్తున్నాం. ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఈ ప్రభుత్వం పోయిన తర్వాత ఈ ప్రభుత్వం కంటే ఎక్కువ చేస్తాం, మేము 12,000 ఇస్తే 24,000 ఇస్తాం, 13,000 ఇస్తే 26,000 ఇస్తామని దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినావు. అంటే ఆడ జరిగింది ఏంటంటే, ఇక్కడ ఏదో ఉందని అని చెప్పిండు, ఆల్రెడీ లంక బిందెలు ఉన్నాయని మాట్లాడి మీరు కూడా అంటారు కదా.
అంటే కేసీఆర్ ఉన్నప్పుడే సర్వం నాకి పెట్టిండు, ఆడ లంక బిందెలు కాదు ఉత్త భవన్ తప్ప ఏం లేవు అని చెప్పి ఎన్నో ప్రస్తావన వల్ల రేవంత్ రెడ్డి చెప్పిండు. జీడిపి రేట్ Already ఉండే మొత్తం కేసీఆర్ ఉన్నప్పుడు జీడిపి రేట్ ఎక్కడ మొత్తం ఉండే? సర్వనాశనం ఈ చేసిండు దేశంలో కేసీఆర్. నెంబర్ 1 రాష్ట్రంగా బంగారు తెలంగాణ మార్చిందే కేసీఆర్. నేను మళ్ళా చెప్తున్నా. ఏది బంగారు తెలంగాణ అంటే పైకి Yes, రైతులకు కావాల్సిందేంది? నీళ్లు, ఆ, ఇప్పుడు ఉద్యోగాలు, ఓకే, నీళ్లు, మీరు అంటారు కదా, ఓకే, ఒక నీళ్లు, నిధులు, నియామకాలు మన ఓకే. ఉద్దేశం. మీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి? 100% బీఆర్ఎస్ లా ఉన్నప్పుడే సిద్దిపేట కానీ వేరే ప్రాంతాలైన ఏదైనా ఒక 5,000 పోస్టులు వేసి ఒక 10 సంవత్సరాలు చెప్పుకునేది. ఇప్పుడు 2014 to 2018 వరకు మీరు లెక్క కట్టండి, మీరు ఎన్ని ఓకే. పోలీసు ఉద్యోగాలు వేసిండు మీరు చెప్పండి. ఓకే, మీరు నేను చెప్తున్నారు దానికి కదా. నేను రెడీ. ఓకే, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పి మీరు మంచిగా చెప్తారు, గొప్ప చెప్తుంటారు, ఓకే, ఇదంతా మంచిగా ఉంది. మరి అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా కేసీఆర్ ఏమో ఉస్మానియా క్యాంపస్ లో అడుగుపెట్టలేడు, ఎందుకోసం? అది క్యాంపస్ కు అడుగుపెట్టడము, మీరు విద్యార్థులకు విద్యార్థులకు ఏం కావాలో అది సమకూర్చాలి తప్ప విద్యార్థులకు ఫోకస్ కు 2 కెమెరాలు పెట్టుకొని 2 కెమెరాలు మీడియాలు కాదు. పెట్టుకొని విద్యార్థులకు ఆడిపోయి మీరు- విద్యార్థులను ఇట్లా అని సందర్శించడం కాదు. మీరు వాళ్ళకి ఏం అందియాలి, భవిష్యత్తు ఏంది, వాళ్ళ భవిష్యత్ ఏంది education అని ఏంది. అందియాలని అంటారు కదా. మరి ఆయన మేధావి, ఇట్లా ఈ తిరుగుడు అడిగోడు పోవాలి కదా, already అబద్ధపు campus లో అబద్ధపు విద్యార్థులు హామీలు అన్నారు ఇచ్చుడు, ఇది రేవంత్ రెడ్డి సర్కార్ అలవాటు. కదా. రేవంత్ రెడ్డి ఇలా రైతులు కన్నీళ్ళు పెడుతురండి, పండించడం ఒక ఎత్తు అయితే అమ్మడం ఒక ఎత్తు అవుతుంది. ఇది మాట్లాడరు. నేను ఏమంటున్నా అంటే పక్కన విద్యార్థులు దారి. మీరు ఉద్యోగాలు ఇచ్చిర్రు అని చెప్తుర్రు. అదే క్యాంపస్ కు సరే రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇవ్వలేడు, ఏమి ఇవ్వలేడు, ఏదని అనుకోండి, ఓకే. మరి అదే రేవంత్ రెడ్డి అంతమంది ఉద్యోగస్తు ఉస్మానియా క్యాంపస్ లకు పోయిండు, పోయి వాళ్ళకి చెప్పిండు, ఒకవేళ నా పొరపాటు జరిగినా కానీ నేను తర్వాత అయినా సరే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా కంపల్సరీ అని చెప్పి చెప్పిండు. మరి ఇదే కేసీఆర్ గారు 2 సార్లు ముఖ్యమంత్రి ఉన్నారు, మరి ఏ మంత్రులు కూడా ఉస్మానియా క్యాంపస్ లో ఎందుకు అడుగు పెట్టలేరు? నేను ఏమంటున్నా, విద్యార్థులకు తెలుసు మాది ఉద్యమ పార్టీ, కొట్లాడి తెచ్చుకున్న పార్టీ. అది విద్యార్థుల దగ్గరికి వెళ్ళడం వేరు, విద్యార్థులకు కావాల్సింది ఏందో అందించడం వేరు. అడిగి పోయినంత మాత్రం అబద్ధాపు వాక్యాలు చేసి ఈ పోలీసు వాళ్ళను గన్మెన్లను వెంబడి పెట్టుకొని కార్ల ఓపెన్ టాప్ లా ఇట్లా చేతి ఊపి అదే ఆ విద్యార్థులకు న్యాయం జరిగినట్ట? ఇప్పుడు విద్యార్థులకు ఏం కావాలి, వాళ్ళ భవిష్యత్తు ఏంది, అంటే వాళ్ళకి అందించడం వేరు. కానీ పోయి ఆ అబద్ధం హామీలు ఇచ్చి ఒకటి ఉస్మానియా క్యాంపస్లకు అడుగు పెడితేనే న్యాయం జరిగిందట. ఇవాళ ఉస్మానియా కాలేజ్ నేను తీసుకోపోతా, వీళ్ళని నమ్మి ఈ దొంగ మాటలు నమ్మి నిరుద్యోగ భృతి అని 200 లక్షల ఉద్యోగాలని ఇవన్నీ మోసపూరిత మాటలని నమ్మి ఇవాళ యువత గడ్డాలు పెంచుకొని పెళ్లిలో ఏజ్ దాటిపోయి యువత మొత్తం డిప్రెషన్లకు వెళ్ళిపోయి మత్తుకు బానిసలై ఇలా రాష్ట్రం అంతా ఆగమాగం ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఈ కారణం ఎవరు? ఓకే, మీరు అంటుర్రు, మరి అప్పుడు 10 సంవత్సరాలు కూడా సేమ్ ఇదే పరిస్థితి. 10 సంవత్సరాలలో డ్రగ్స్ కు అలవాటు పడ్డది ఎంత, ఇప్పుడు డ్రగ్స్ కు యువత బానిస అయింది ఎంతనో గవర్నమెంట్ లెక్కలు తీయమనండి, పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీ చేయమనండి. మరి ప్రతిపక్షం ఉన్నారు కదా, ఏం చెప్తున్నారు మరి మీరు? ప్రతిపక్షంలో ఉంటే నిలదీస్తే పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ లేనాయి కదా, అరెస్ట్ లేనాయి అంటున్నా. పోలీస్ వ్యవస్థను ఏం చేసిండు? ఫ్రెండ్లీ పోలీస్ చేసి పోలీసుల కంటే ఒక ప్రజలకు మనకు ఒక మంచి సంబంధాలు ఏర్పడేసి ఒక ఫ్రెండ్లీ పోలీస్ చేసి ఒక రాష్ట్రంలో ఇది దేశానికే సంకేతం పంపిండు పోలీస్, ఫ్రెండ్లీ పోలీస్ చేసి. మళ్ళీ ఇప్పుడు కొత్త డీజీపీ వచ్చి కొత్త డ్రామా చేసి లేదు, ఫ్రెండ్లీ పోలీస్ లేదు, మళ్ళా మా అరాచకం మాది, రేవంత్ రెడ్డి సర్కార్ ఏది చెప్తే గదే చేస్తాం, అన్యాయాన్ని న్యాయం చేస్తాం, న్యాయాన్ని అన్యాయం చేస్తాం, మేము చెప్పిందని నడవాలంటారా? ప్రజలతో పోలీసు వాళ్ళు మంచిగా ఉండద్దా? అంటే ప్రజలతో పోలీసులు అందరూ బాగానే ఉంటారు కదా, ఏడుంటారు? ప్రశ్నిస్తే అరెస్ట్లే కదా, మీడియం కూడా మాట్లాడతారు పత్రికా స్వేచ్ఛ ఇచ్చిరు. గతంలో మీరు పత్రికా స్వేచ్ఛ ఇచ్చిరు అని మాట్లాడుతారు కదా మీరు. గతంలో ప్రశ్నించినటువంటి జర్నలిస్టులను తీసుకొని మీరు లోపటేసిరు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ప్రచారం చేస్తే బీఆర్ఎస్ గానీ బీజేపీ గానీ కాంగ్రెస్ ప్రశ్నించిన జర్నలిస్ట్ జనరల్ ఏం జరుగుతుందో అదే చెప్పాలా. ఇలా రాష్ట్రంలో పరిస్థితి రైతులు కన్నీళ్ళే, విద్యార్థుల కన్నీళ్ళే, యువతకు కన్నీళ్ళే, ఉద్యోగస్తులకు టీఆర్సీ మాట ఏమైంది? టీఆర్సీ అని పాపం ఉద్యోగస్తులు నమ్మించారు. వాళ్ళు మేధావులు, విద్యార్థులకు న్యాయం చేయాలి, ఏది లేదు, న్యాయం లేదు, ఏం లేదు. మంచిగా ఉందన్న, మీరు అంటారు కదా రైతుల కన్నీళ్లు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. గత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ వడ్లు వేయకూరి మేము కొనము అని చెప్పి కేసీఆర్ చెప్పిండు, గతంలో ఉన్న మంత్రులు చెప్పారు, అందరూ చెప్పారు. ఇప్పుడు ముసలి కన్నీళ్ళు ఆర్చుకుంటా మళ్ళీ మీరు కూడా వాళ్ళతో పాటు ధర్నా చేస్తున్నారు. అంటే ఇక్కడ వరి ఎక్కువ పండిన కొద్దీ అక్కడ ప్రభుత్వాలను మీరు అప్పుడు ఆ ప్రభుత్వం అయినా సరే ఇప్పుడు మీ ప్రభుత్వం అయినా సరే
నేనేం చెప్తున్నా బ్రదర్, మీరు అడిగిన క్వశ్చన్ కు ప్రభుత్వాలు ఏవైనా సరే పాలకుడు కరెక్ట్ ఉండాలి, పాలకుడికి అవేర్నెస్ ఉండాలి. నేను చెప్పేది మీరు అడిగిన క్వశ్చన్ నేను మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వదలుచుకున్నా. మీరు అంటారు కదా గతంలో వడ్లు వంచిస్తే పండియ కండి అని, అది ఫుల్ మెచ్యూర్డ్ ఉన్న సీఎం. ఎందుకంటే మీరు వినండి, మనకు వరి ధాన్యం ఎక్కువైతుంది, కాకపోతే మీరు అంతర పంటలు వేయండి, లేకపోతే సాగు పంటలు కూరగాయలు వండియండి. అది హెచ్చరిక జారీ చేసిండు, హెచ్చరిక జారీ చేసిండు తప్ప హెచ్చరిక జారీ చేసిండు తప్ప కొన్నాడు. తడిసిన గింజ కూడా కేసీఆర్ కొన్నాడు. ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి రైతు, ఇప్పుడు కూడా రైతే, సీఎం అయినా అవన్నీ ఉండదు. మీ కేసీఆర్ అంటేనే ఫామ్ హౌస్ అనుకుని ఆయన వ్యవసాయ క్షేత్రాన్ని ఫామ్ హౌస్ అని మీరు క్రియేట్ చేసిరు. అది వ్యవసాయ క్షేత్రం, గెలిచిన తర్వాత వ్యవసాయ క్షేత్రాల దగ్గర మా ఊర్లలో చూపెడతా చిన్న దొడ్డి లాంటిది వేసుకుంటారు. దానికి కొంచెం సీఎం హోదా ఉన్నాడు కాబట్టి అది ఫామ్ హౌస్ రూపంలో మార్చిరు. ఓకే, దాని వల్ల నష్టం ఏముంది? కేసీఆర్ అనే వ్యక్తి ఇప్పుడు గజ్వేల్ నియోజకవర్గ శాసన సభ్యులు. ఓకే, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయనే, ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆయన. ఓకే, మరి ఒక్కసారి కూడా ప్రజల దగ్గరికి ఊర్లో పడి మీరు అదే తప్పుగా మాట్లాడుతారు. అంటే ప్రజల దగ్గరికి పోవడం వేరు, ప్రజలకు ఏం అవసరాలు ఏం చేయగలుగుతాను అదే నేను అనుభవం ఉన్న వ్యక్తిని. రైతులకు ఏం అందించాలి, విద్యార్థులకు ఏమి ఇవ్వాలి నేను అడుగుతున్నా. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఏమైందని అడుగుతున్నా. దానికి సమానం లేదు గవర్నమెంట్ దగ్గర. అరే మీరే మొత్తం సర్వన్ ఆకి పెట్టి చేత కాకుండా ఇప్పటికైనా పదవుల నుంచి దిగిపో, మళ్ళీ మేమే చేస్తాం, మళ్ళీ ఆ సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని మేము చెప్తా ఉన్నాం. నీకు చేతనైతలే కదా, లేవంటున్నావు కదా, లేవన్నప్పుడు నువ్వు పక్క జరుగు, మా ప్రజలకు ఏం కావాలో మేము అందిస్తామంటున్నాం. మీరు గతంలో చేసినవే మీరు చేస్తాము, మళ్ళీ మేము దిగిపోరు అని చెప్పి మీరు. లేదండి, నేనేమంటున్నా, ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, నిధులు లేవు, అన్ని అప్పుల సంసారం అయిపోయింది, మంది అప్పులు చేసిపోయింది కేసీఆర్ అంటుండగా నిర్దాక్షిణ్యంగా దిగిపో. అదే ప్రజలు ఎన్నుకున్న ప్రజలు కూడా కోరుకుంటుర్రు. లేదు మాకు చేతనైతే లేదని ఒప్పుకో, నెక్స్ట్ మంత్ ఎలక్షన్ పెట్టు, బీఆర్ఎస్ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తుంది. పాలన ఏందో చేసి చూపెడుతుంది. నువ్వు అడుక్కుంటే అన్నం పెట్టవు, పెట్టేటోడిని ఇయ్యనియవు. ఇదేం పాలన? ప్రజాపాలన అన్నావు, ప్రజాపాలన ఎట్లా? ప్రజల కోసం పని చేయాలి. అరే రైతులు కన్నీళ్ళు పెడుతుంటే గుర్తురాదు, యువత ఆగమైతుంది, బానిసలయ్యారు, మత్తుకు బానిసలైతుంది చూస్తారు. ఇది ప్రజల పాలన అంటే ఎవలకు? ఇప్పుడు కమిషన్ల పాలన. ఓకే, గతంలో నమ్ముతారు. గతంలో మీరు చేసి గతంలో ప్రాజెక్టుల పేరిట, డబుల్ బెడ్రూమ్ల పేరిట మొత్తం కమిషన్లతోని కాంట్రాక్టులను బతికించారు, డబుల్ బెడ్రూమ్ కట్టించారు మీరు గతంలో. కమిషన్ కదా, ప్రూఫ్ తోని నండి. డబుల్ బెడ్రూమ్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ కట్టించారు. ఓకే, పెచ్చులు ఊడిపోతున్నాయి. మరి ఏమైంది? అది ఏందంటారు మరి? అయితే ఇప్పుడు ప్రజలు ఒకటి నమ్మిరు, బీఆర్ఎస్ ప్రభుత్వం పెచ్చులు ఊడిపోతున్నాయి అన్నారు కదా, మీకే చెప్పదలుచుకున్నా. పెచ్చులు ఊడిపోతే దాన్ని ఇంకా అభివృద్ధి, దానికి ఇంకా 10 లక్షలు ఇచ్చి ఆ గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మంచిగా చేసింది. మాకు వెనకట 4 గుర్రాలు ఉండే, మా రాజు ఉండే, మా అయ్య రాజు ఉండే, అదంతా ప్రజెంట్ సిచ్యువేషన్ మాట్లాడదాం. వాళ్ళు ప్రజలు బీఆర్ఎస్ మీద విశ్వాసం లేదు, లేకుంటే మీ అత్యుత్సాహం మాటలు, ఈ కల్లిబొల్లి హామీలు ఇచ్చి మీరు పదవులకు వచ్చిరు అనేది ప్రజలకు అర్థమైంది. ఆ హామీలు అవి ఉత్తి అని ప్రజలకు ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే రేవంత్ రెడ్డి గెలుచుడు కష్టం. ఓకే, ఇప్పుడు ముచ్చట మంచిగా ఉంది. మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఓకే, ఆయన ఏడ బైపోల్ ఎలక్షన్ వచ్చినా ఇక కాంగ్రెస్ పార్టీ పని ఖతమైంది, వచ్చేది మన ప్రభుత్వమే అన్నాడు. ఏడ బైపోల్ ఎన్నికలు వచ్చినా బొక్క బుర్రలా పడుతుంది. మరి ఇదేంది ముచ్చట? నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా బ్రదర్, ఈ విషయం ఏంటంటే హైదరాబాదు ప్రజలు మొత్తం, విద్యార్థులు, హైదరాబాద్ ఐటీ రంగము అంత కేటీఆర్ హరీష్ అన్న వైపే ఉన్నారు. ఓన్లీ నమ్మిత మోసపోయింది ఎవరు? ఖమ్మం, నల్గొండ, వరంగల్ ప్రజలు తప్ప మహబూబ్ నగర్ కొంత ప్రాంతం. ఏంది అంటే ఈ రైతు బంధుకు 12,000 ఇస్తామనుడు, ఇట్లా లేనిపోని మాటలు చెప్పి రైతులను మోసం చేసిన ప్రభుత్వం ఇది. రైతాంగం ఏంటంటే నమ్మితే ప్రాణం ఇచ్చే రకం ఉంటారు రైతులు, వాళ్ళకి అబద్ధపు మాటలు చెప్పడం రాదు. అట్లా నమ్మి మోసపోయారు తప్ప ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటురండి రైతులు. మీరు చూస్తున్నారు కదా రాష్ట్రం అంతా ఏమవుతుంది అనేది. అదే హైదరాబాద్ లో కేటీఆర్ తిరిగిండు, హరీష్ అన్న తిరిగిండు, ఇంకా వేరే మంత్రులు తిరిగాడు, ఎమ్మెల్యే తలసాని సీనన్న తిరిగిండు, అందరు తిరిగిండు. అక్కడ ఎందుకు విజయం వచ్చింది? అక్కడ నమ్మలేరు ప్రజలు. ఎందుకు? వాళ్ళు మేధావులు, జ్ఞానవంతులు, విద్యావేత్తలు, అక్కడ విద్యాలయాల అభివృద్ధి ఉంది, ఐటీ రంగం ఏందో తెలుసు, వేరే దేశాలతో పోటీ పడి బతకడం ఎలా తెలుసు, అందుకోసం అక్కడ నమ్మలే.
ఈ రైతులు ఏంటంటే పాపం నమ్ముతారు, మావోడే కదా మాకు న్యాయం చేస్తుండు, కొంచెం ఆశ ఉంటుంది. ఈ వడ్డీ వ్యాపారుల దగ్గర మితిలు తెచ్చుకొని పెట్టుబడి పెట్టడం ఎందుకు, 6,000కు బదులు 12,000 నమ్మిరు తప్ప నమ్మితే నెట్టేట గొంతు కోసి ఇలా ప్రభుత్వాన్ని వండబెట్టి ఇక రైట్ అన్న, రైతులను మోసం చేసిండు. లాస్ట్ అన్న ఇక చివరి ప్రశ్న, మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం మీద అంటారు, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ మీద అంటారు, ఇది ఇంతే ఉంటది. కానీ లాస్ట్ చివరి ప్రశ్న అన్న, ఇప్పుడు రానున్న ఒకవేళ సిద్దిపేట మున్సిపల్ పరిధి కాల పరిమితి అయిపోయింది, ఓకే, సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ కైవసం చేసుకున్నంత దమ్ము మీ దగ్గర 100% ఆల్రెడీ అధికారం లేదు కదన్న. 100% అధికారం. నేను మళ్ళా చెప్పదలుచుకున్నదే, అవుతుందా? హరీష్ అన్న అడ్డ సిద్దిపేట. ఆ. ఈ సిద్దిపేట అడ్డకు ప్రభుత్వం ఏదైనా సరే ఆ. ఇక్కడ కేవలం హరీష్ అన్న మటనే నడుస్తుంది. అంతేనా? ఇంటింటికి ప్రతి పేదవాడికి, అన్నకు అక్కకు అందరికి హరీష్ అన్న అన్ననే. ఒక మా ఇంట్లో బ్రదర్ గానే ఫీల్ అయ్యేస్తారు తప్ప. నేను ఇంకోటి కూడా తెలుసుకున్నా, మళ్ళీ ఇంకొక విషయం చెప్పాల్సుకున్నా. అదే ఎమ్మెల్యే ఎలక్షన్లు జరిగితే బీజేపీ కార్యకర్త హరీష్ అన్నకే ఓటేస్తాడు, కాంగ్రెస్ కార్యకర్త హరీష్ అన్నకే ఓటేస్తాడు. ఎందుకో తెలుసా? ఈ నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్ర పటంలో నెంబర్ 1 ఉంచింది హరీష్ అన్న. ఆయన నేను రాజకీయం నుంచి తప్పుకుంటున్నా అనేంత వరకు, ఆయన ఒకవేళ తప్పుకున్నా మళ్ళీ దండం పెట్టి కాలం మేమే తెచ్చుకుంటాం మళ్ళీ నియోజకవర్గం, అంతే తప్ప హరీష్ అన్నకు ఈ జెండా ఎగురుడు, ఇవన్నీ జెండాలు ఎగురుడు, ఈ ఛాలెంజ్ చేసుడు కాదు. ఆయన పని చేస్తూ పోయే నాయకుడు, పనిని ప్రేమించే నాయకుడు. అర్థమైందా? యువత ఎవరన్నా పని చేస్తున్నా నాకు ఈ ప్రాబ్లం ఉందని అంటే సాల్వ్ చేసే నాయకుడు. అదే డబ్బా కొట్టి ఎంబడి తిరుగుతా, నేను కాన్వాయిలా లెక్కుతా, షో చేస్తా ఇష్టపడాడు. రైట్ అన్నయ్య, లాస్ట్ తెలంగాణ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను తెలంగాణ ప్రజలకు ఒకటే విన్నపం చేయదలుచుకున్నా, మీరు రైతులకు మరీ దండం పెట్టి చెప్పడం దలుచుకున్నా. గత ప్రభుత్వం అబద్ధపు హామీలు ఇచ్చి ఇలా రాష్ట్రాన్ని కన్నీరు పెట్టే రాష్ట్రంగా మిగిల్చిరు. ఇలా నీళ్లు తెచ్చిన పార్టీ మనది, మన హరీష్ అన్న. ఆర్థిక వ్యవస్థను, జీడిపి లెవెల్ని ఎక్కడి నుంచి ఉండో మనకు తెలుసు, ఆర్థిక రంగాన్ని ఏడి తీసుకుపోయిండో తెలుసు, విద్యారంగంను గురుకులాలు ఏర్పాటు చేసి ఎక్కడ తీసుకుపోయిండో తెలుసు, వ్యవసాయ రంగము ఆనాడు బీడులు బాడిన నేల, పల్లేరుగాయలు మొలిసిన నేలను ఇలా దేశంలో నెంబర్ 1 నిలిపించి ఇలా హ్యాపీగా ఉన్నాం అనుకునే సమయంలో ఈ దొంగ హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజల గోస కన్నీళ్లు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ముట్టి నెక్స్ట్ ఎలక్షన్లలో భారీ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించుకొని మళ్ళీ బంగారు తెలంగాణ మార్చుకొని హరీష్ అన్నకు మనం గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరించి చెప్పడం జరుగుతుంది. నేను మీ GPR సిద్దిపేట.